హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ అర్చనారెడ్డి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాను. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, మేము మా పెద్దమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాము ఫెస్టివల్కి అని చెప్పేసి. పులివెందల దగ్గర విలేజ్ తుమ్మలపల్లి. అక్కడ చాలా బాగా చేస్తారండి మహాశివరాత్రి. 3 డేస్ చేసుకుంటారు. అందులో ఇది ఫస్ట్ డే అండి. శివరాత్రి పండగ రోజే నైట్ ఇక్కడ ఊర్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగానే రాముల వారి గుడి ఉంటుందండి. అందుకే ఏ ఫెస్టివల్ ఏం చేయాలన్నా కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందరికి వచ్చే చేస్తారు. డ్రప్స్ కానీ అవన్నీ. ఇది నైట్ 10:00కి ఇలా స్టార్ట్ చేశారండి. యాక్చువల్‌గా 9 ఆ టైంకే స్టార్ట్ చేస్తారు. 8:30 ఆ టైంకి. కానీ లేట్ అయిపోయింది. ఈసారి అయితే 10 పైన అయిపోయిందండి. ఇలా ఆయన కత్తి పట్టుకొని ఊరికే జస్ట్ డాన్స్ చేస్తున్నాడండి అంతేను. దాంట్లో అయితే ఏముండదు. ఇంకొచ్చేసి ఈ ఊర్లో ముగ్గురు అమ్మవార్లు ఉంటారండి. ఒకటి పెద్దమ్మ, ఇంకోటి గంగమ్మ, ఇంకొకటి అంకాలమ్మ. గంగమ్మ వచ్చేసి ఊర్లో లాస్ట్‌లో ఉంటది. పెద్దమ్మ ఊరు మధ్యలో ఉంటది. గంగమ్మ ఊరి బయట 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటదండి. ఇప్పుడు గంగమ్మకే అండి ఫెస్టివల్ బాగా చేసేది. అక్కడికే ఎళ్ళాల్సిండేది. ఇక్కడ ఊరి మధ్యలో శివుడి లింగం ఉంటది. ఆ లింగం పక్కనే ఒక చిన్న గుడి కాదండి, ఒక రూమ్ ఉంటది. ఆ రూమ్‌లో గంగమ్మ పొలిమేర దాటి ఉంటది గదండీ 5 కిలోమీటర్స్ దూరంలో. అందుకని అమ్మవారి నగలన్నీ ఊర్లో ఉంటాయి ఈ రూమ్‌లో. ఈ రూమ్‌లో ఒక పెట్టెలో పెట్టి పెట్టేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గంగమ్మ అది శివరాత్రి పండగప్పుడు ఓపెన్ జేసి ఇలా తప్పెట్లు, మేళాలతో తీసుకొని పోయి ఆవిడకి అలంకరిస్తారండి. అందుకని ఇప్పుడు ఈ గుడి దగ్గరకొచ్చి పెట్టెని బయటికి తీసుకొనొచ్చి పెట్టారు. అదిగోండి పూలమాల వేసున్నదే అండి పెట్టె వచ్చేసి. ఇంగిప్పుడు ఊర్లో వాళ్ళందరూ పూలదండలు అవన్నీ వేసి పసుపు, కుంకుమ అన్నీ వేసి మొక్కుంటారండి. ఇప్పుడు అక్కడ ఇద్దరు నిల్చున్నారు కదండీ! వాళ్ళ మెడలో కడుతున్నారు గదా! అవొచ్చేసి సుగాలంటారంట అండి. కొరడాల్లాగా ఉంటాయి. అవి వీళ్ళు గొల్లవాళ్ళండి. గొల్లవాళ్ళకి అవి మెడలో కట్టి ఇక్కడ ఒక వైట్‌గా ఒక అతను నిల్చున్నాడు గదా! అతను వాళ్ళ చెవులో మంత్రాల్లాగా చెప్తాడండి. అలా చెప్పినప్పుడు వాళ్ళకి అమ్మవారొస్తుందంట. వాళ్ళకి నమ్మకం అండి అలా వస్తుందని జెప్పేసి. అది గొల్ల వాళ్ళకే వస్తుందంట. ఈ చెప్పే అతను కమ్మ వాళ్ళు అండి. కమ్మ వాళ్ళకే పుట్టిల్లనమాట అమ్మవారు. సో, వాళ్ళు పుట్టింటోళ్ళు చెప్తున్నారు ఆయనకి. సుగాలు మెడలో అయితే కట్టేసినారండి. కట్టేసిన తర్వాత ఆ కొమ్ములు ఊపుతూనే ఉంటారు. సౌండ్ వస్తూనే ఉంటుంది. ఆయన చెవులో చెప్తా ఉంటాడు. చెప్తా ఉంటే నిమ్మకాయ తల మీద పెట్టి చెప్తా ఉంటాడు. చెప్పడం అంటే మంత్రాలు కాదండి. అమ్మవారిని తిడతారు వాళ్ళు. చాలా ఇదిగా తిడతారు ఎక్కువ. ఇప్పుడు అమ్మవారొస్తుంది ఆయనకి. అమ్మవారొచ్చింది అంటే ఆయన ఒంటి కాలు మీదనే నడుస్తాడండి. అమ్మవారు దిగితేనే 2 కాళ్ళ మీద నడిచేది. అమ్మవారు ఒంట్లో ఉన్నప్పుడు ఒంటి కాలు మీదనే నడుస్తాడు. ఈయనకైతే ఈజీగా వచ్చేసిందండి అమ్మవారు. అదో చూడండి ఆయన ఒంటి కాళ్ళ మీదనే ఎగురుతున్నాడు. ఇంక వెనకాల ఇంకొక ఆయన ఉన్నాడు గదండీ! ఆయనకి నెక్స్ట్ ఈ కొమ్ములతో ఊపుతూనే ఉండాలండి. ఎక్కువ సౌండ్స్ చేస్తూనే ఉండాలి. ఈయన ఇంగ చాలా సేపు వెయిట్ జేస్తాడు ఈయన కోసం అని జెప్పేసి. ఈయనకైతే అంత తొందరగా ఎక్కలేదండి గంగమ్మ. చాలా టైం తీసుకునింది. చాలా ట్రై చేశారు ఆయనకైతేను. అయినా గూడా ఎక్కలేదు. చాలా వెనక్కెళ్ళిపోయాడు ఆయన. అలా ఏమేమో జేశారు. తర్వాత మళ్ళీ బిందెలో వాటర్ తీసుకొనొచ్చి చన్నీళ్ళు పోశారు. అయినా రాలేదు ఆయనకైతే. మళ్ళీ లాస్ట్‌కి అంటే కొంతమందికి అలానే అయితదంట అండి. లేట్‌గా వస్తదంట గంగమ్మ. కొంతమందికి తొందరగా వస్తదంట. అట్లా ఈయనకు కొంచెం చాలా లేట్ అయింది. ఇది వచ్చేసి అరౌండ్ 1:30 ఆ టైంకి స్టార్ట్ చేశారండి.
ఇదంతా ఒక 1 అవర్ దాకా పట్టింది. ఇది 1:30కి అలా చేసిందని 2:30కి అలా అయిపోయింది. 2:30 నుంచి స్టార్ట్ అయితారండి. ఇక్కడ నుంచి ఊర్లో నుంచి అదే 5 కిలోమీటర్స్ గంగమ్మ దగ్గరికి. ఈ ఊర్లో చేసుకునే ఫెస్టివల్స్ శివరాత్రి, రాములవారి ఫెస్టివలే అండి. చాలా చేసుకుంటారు. రాములవారి గుడి ఉంది కాబట్టి రాములవారి గుడి ఫెస్టివల్ చేసుకుంటారు. కానీ ఎక్కువ మహాశివరాత్రే చేసుకుంటారండి. ఫస్ట్ డే రోజు ఇలా ఉంటదండి ప్రాసెస్ అంతా. గంగమ్మకు నగలు తీసుకెళ్ళడము, పూజలు చేసుకోవడం అవన్నీ. సెకండ్ డే వచ్చేసి సిల్బండి తిప్పుతారండి. థర్డ్ డే వచ్చేసి గంగమ్మకు పొట్టేళ్ళు పెట్టుకుంటారు. కొంతమంది గంగమ్మకు, కొంతమంది అంకాలమ్మకు, కొంతమంది పెద్దమ్మకు అట్లా ఎవరికి ఏ దేవుడి దగ్గర పెట్టుకోవాలనిపిస్తే ఆ దేవుడి దగ్గర పెట్టుకుంటారండి. అలా 3 డేస్ వాళ్ళ ఫెస్టివల్ అయితే కంప్లీట్ చేసేసుకుంటారు. ఇలా ఈయనకి ట్రై చేస్తున్నారండి. చూడండి ఎక్కట్లేదు. మళ్ళీ కూడా చాలా సేపే ట్రై చేశారు. లాస్ట్‌కైతే ఎక్కింది. ఇంక వీళ్ళు ఇలానే ఒంటి కాళ్ళ మీదనే నడుచుకుంటా 5 కిలోమీటర్స్ ఎళ్ళాలంట అండి. ఇక్కడ మధ్యలో నిమ్మకాయలు విసిరేస్తా ఉంటారండి. ఇంగ మొత్తం ఇదంతా ప్రాసెస్ జరిగేంత వరకు అలా నిమ్మకాయలు విసిరేస్తానే ఉంటారండి. ఆ నిమ్మకాయలు మనకు దొరికితే మంచిది. అంటే మన మీద పడినా గానీ, మనకు దొరికినా గానీ, దాన్ని రసం జ్యూస్ చేసుకున్నా గానీ చాలా మంచిగుంటదండి వాళ్ళకైతేను. అది ఊర్లో వాళ్ళ నమ్మకము. బావుంటుందని జెప్పేసి. అందుకే వాళ్ళు నిమ్మకాయల కోసం గూడా ఎగబడతారు. ఆ తర్వాత ఈయనకెక్కింది. ఇంగ ఇక్కడి నుంచయితే స్టార్ట్ అయిపోతారండి. ఇక్కడ నుంచి అందరూ కలిసి స్టార్ట్ అవుతారండి. నగల బాక్స్‌ని తీసుకొని తప్పట్లు, మేళాలతో వెళ్తారు ఊర్లో నుండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు మళ్ళీ అమ్మవారు దింపేస్తారంట అండి. మళ్ళీ గుడి దగ్గరికి పోయినాక మళ్ళీ ఎక్కిస్తారంట సేమ్ ప్రాసెస్‌తోని. అలా మళ్ళీ వెళ్తా ఉంటారండి గుడి దాకా. ఈ గుడికెళ్ళడానికి చాలా టైం పడతదండి వీళ్ళకు. 5 కిలోమీటర్స్ కదా! అరౌండ్ 2:30 ఆ టైంలో స్టార్ట్ అయినారండి. ఇంకా కొంతమంది బాక్స్‌తో పాటు వెనకాల వెళ్తారండి. కొంతమంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్తారండి. కొంతమంది కార్‌లలో, కొంతమంది బైకులలో అలా వెళ్తారు. నేను బైక్‌లో వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ అంతలోపు మా బాబు లేచాడు. మా మా అబ్బాయే లేచాడండి. ఇంక వాడు నేనొస్తాను అంటేను వాడిని తీసుకొని మేమందరం కలిసి కారులో వెళ్ళాము. వెళ్ళేసరికి ఇంకా రాలేదండి. దారిలో ఉండింది నగల బాక్స్ అయితేను. మేమెళ్ళిన తర్వాత ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్‌కి అయితే వచ్చినారండి. వచ్చిన తర్వాత ఆలోపు మేము ముందే అక్కడ అమ్మవారికి ఫోటోస్ అవన్నీ తీసుకున్నానండి నేను. అమ్మవారి గుడి ఫోటోసు. నగలు వేసిన తర్వాత అయితే తీసుకోలేదండి. తీసుకున్న ఫోటోస్ నేను సెకండ్ డే పోస్ట్ చేసే వీడియోలు అయితే పెడతానండి, అమ్మవారి వీడియోస్. ఇందులో అయితే ఊరికే జస్ట్ మేము వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియోసే ఉన్నాయి. ఇలా తీసుకొని వెళ్తారండి. అది చిల్బండికి 5 ఎద్దులు కడతారండి. 5 కాడల ఎద్దు అంటారు. ఒక్కో కాడకి 2 ఎద్దులు, అంటే మొత్తం 10 ఎద్దులుంటాయి. ఫస్ట్ కాడ ఎద్దులు ఎవరు కడతామని మొక్కుకొనింటారో వాళ్ళే ఇలా బాక్స్ కూడా తీసుకొని పోయి అమ్మవారికి అలంకరిస్తారండి.
అక్కడ మగవాళ్ళకి బొట్టు కూడా పెడుతున్నారండి. కుంకుమతోని బొట్టు పెడతారు బాగా పెద్దగా. అదున్ని మా బాబు పెట్టించుకున్నాడు. ఆ తర్వాత ఈ ట్రాక్టర్లతో అమ్మవారు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారండి. వీళ్ళు పక్క ఊరు వాళ్ళు. వాళ్ళు సెకండ్ రోజే యాటలు దింపుకుంటారండి. పొట్టేళ్ళని బలి ఇచ్చుకుంటారు అమ్మవారికి. మేమైతే థర్డ్ డే రోజు చేసుకుంటామండి. వాళ్ళకు వాళ్ళది కాబట్టి వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళైతే చుట్టూ రౌండ్స్ అయితే చేస్తున్నారు అమ్మవారికి. తర్వాత పెట్టె తీసుకొనొచ్చిన వాళ్ళు వీళ్ళే అండి. సుగాలు ఎక్కించుకున్న వాళ్ళు. ఇంకా తర్వాత ఈయన డ్రమ్స్‌కి డాన్స్ చేస్తున్నాడండి. ఇది ఫస్ట్ డే జరిగిన ఫెస్టివల్ అండి. మహాశివరాత్రి రోజు నైటు. నెక్స్ట్ డే సిల్బండిది సెకండ్ డే పోస్ట్ చేశానండి. ఇదండి ఇవాల్టి వీడియో అయితేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.